గుడ్ మార్నింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. మనం పరమాణువులో ఏముందనే చాప్టర్లో ఐసోటోపుల గురించి నిన్న వివరించుకున్నాము. దానిలో ఒక టేబుల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఐసోటోపుల పట్టిక ఖాళీలను పూరించండి. ఇక్కడ పేరు, గుర్తు, పరమాణు సంఖ్య Z, A, న్యూట్రాన్ల సంఖ్య N, ఎలక్ట్రాన్ల సంఖ్య E. ఈ టేబుల్ పూర్తి చేశారని వాళ్ళు గమనించండి. ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ టిక్లు పెట్టినవన్నీ మనం కనుక్కున్నాయి, లేని అని వాడి. నిన్న ఆక్సిజన్ గురించి చెప్పాం. O816 O816 ఆక్సిజన్. దాంట్లో ఏం చెప్పింది? పరమాణు సంఖ్య 8 అని చెప్పుకున్నాం, ద్రవ్యరాశి సంఖ్య 16 వచ్చింది, న్యూట్రాన్ల సంఖ్య 8, ఎలక్ట్రాన్ల సంఖ్య 8. నిన్న మనకి ఇది ఒక్కటే ఇచ్చారు. చూడండి, పరమాణు సంఖ్య 7 ఇచ్చారు, న్యూట్రాన్ల సంఖ్య 7 ఇచ్చారు. ఇస్తే ఆటోమేటిక్ ఎలక్ట్రాన్ల సంఖ్య 7 అని మనకు తెలుసు. అయితే ఇక్కడ కనుక్కున్నాం. చూడండి, ద్రవ్యరాశి సంఖ్య ఎలా వస్తుందని చెప్పాము? ప్రోటాన్ల సంఖ్య అలాగే న్యూట్రాన్ల సంఖ్య కూడాం 14 వచ్చింది. అయితే ఇక్కడ 7, 14. పరమాణు సంఖ్య 7 ఉండేది ఏమిటి మీకు? నైట్రోజన్. మీకు తెలుసు, నైట్రోజన్ 7, 14. ఆ రకంగా మూలకం పేరు కూడా రాయాలి, నైట్రోజన్. ఓకే. నెక్స్ట్ సల్ఫర్. దీంట్లో మనకిచ్చింది 16, 32. మనకిచ్చిందంటే ఇది సల్ఫర్. 16, 34 ఇచ్చారు. 16, 32. 16, 32 ఇచ్చారు. అప్పుడు ఎలా రాస్తాను చూడండి. 16 పరమాణు సంఖ్య, నెక్స్ట్ 32 ద్రవ్యరాశి సంఖ్య. న్యూట్రాన్ల సంఖ్య ఎలా వస్తుందో చెప్పాం. ఈ 32 16 పోతే 16 వచ్చింది. అలాగే ఎలక్ట్రాన్ల సంఖ్య వారు ఇచ్చింది. అలాగే ఎస్ ఏమిటది? సల్ఫర్ 16, 32 అనేది ఆ రకంగా మనం రాసాం. నెక్స్ట్ బిఈ వాళ్ళు ఇవ్వలేదుగా, మనం కనుక్కున్నాం. చూడండి, బెరీలియం. బెరీలియంలో మనకేమి ఇచ్చారు? ద్రవ్యరాశి సంఖ్య 9 ఇచ్చారు. ఏమిచ్చారు? బెరీలియం సంఖ్యలో ద్రవ్యరాశి సంఖ్య 9. బెరీలియం నంబర్ నీకు తెలుసు కదా, ఎంత? 4వ మూలకం అని తెలుసుగా మీకు పరమాణు సంఖ్య. కాబట్టి 9లో 4 పోతే న్యూట్రాన్ల సంఖ్య 5 వచ్చింది. కాబట్టి Be49. అలాగే మెగ్నీషియం. దీంట్లో పరమాణు సంఖ్య ఇచ్చారు. పరమాణు సంఖ్య ఇస్తే మనకి మూలకం పేరు తెలిసినట్టే, మెగ్నీషియం అని. ద్రవ్యరాశి సంఖ్య కూడా ఇచ్చారు, 24. కాబట్టి 24లో 12 పోతే 12 న్యూట్రాన్ల సంఖ్య వచ్చేసింది. ఆ రకంగా మనకి పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య తెలిసింది కాబట్టి దాన్ని Mg1224 అని రాయొచ్చు. అలాగే మెగ్నీషియం ఐసోటోప్. దీంట్లో మనకేం తెలుసు? చూడండి, పరమాణు సంఖ్య తెలిస్తే మెగ్నీషియం అని మనకు తెలుసు కదా. అలాగే ద్రవ్యరాశి సంఖ్య 25 ఇచ్చారు. కాబట్టి 25లో 12 పోతే 13 వచ్చేసింది. కాబట్టి ఎలక్ట్రాన్ సంఖ్య 1. ఇక్కడ చూడండి, దీని పేరు మెగ్నీషియం. ఇది మెగ్నీషియం ఐసోటోప్. మెగ్నీషియం అడిగితే ఎగ్జామ్లో Mg1224 అనే రాయాలి మీరు. మెగ్నీషియం ఐసోటోప్ అన్నప్పుడు మాత్రమే Mg1225 రాయాలి. జాగ్రత్తగా గమనించుకోండి, తప్పులుంటే సరి చేసుకోండి. అలాగే ఇంకో పట్టిక ఇచ్చాను చూడండి. ఇంకో పట్టిక కూడా ఇచ్చారు మీకు, చూడండి, గమనించండి. న్యూట్రాన్ సంఖ్య ఏమని చెప్పుకున్నాం? N = A-Z. ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్, సోడియం. ఈ పట్టికను కూడా మీరు పూరించండి. ఇదంతా ఐసోటోపులకు సంబంధించిందే ఉంటుంది. తరువాత మనం ఇంకోటి చెప్పుకుందాం. చూడండి, ఈ పరమాణువులు ఏముంది అనే చాప్టర్లోనే మనకి ఐసోటోపుల అనువర్తనాల గురించి తెలుపుకుందాం. అంటే ఏమిటి? ఐసోటోపులను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు చూడండి. ఒకటి, రసాయన వైద్య రహస్యాలను ఛేదించడానికి కొన్ని రకాలైన ఐసోటోపుల్ని ఉపయోగిస్తున్నారు. అలాగే యురేనియం ఐసోటోప్, న్యూక్లియర్
రియాక్టర్లో ఇంధనముగా వాడతారు. మన వెహికల్స్లో పెట్రోలు డీజిల్ ఎలా వాడుతున్నారో అలాగే ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం ఐసోటోప్ని వాడతారు. అలాగే గాయిటర్ చికిత్సలో అయోడిన్ ఐసోటోప్ని వాడుతున్నారు డాక్టర్స్ వైద్య రంగంలో. అలాగే క్యాన్సర్ చికిత్స యందు కోబాల్ట్ ఐసోటోప్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనకు ఐసోటోపులు చూడండి ఎన్ని రకాలు చెప్పుకున్నాము. యురేనియం, అయోడిన్, కోబాల్ట్. ఈ రకంగా ఐసోటోపులకి ఉపయోగం కూడా మనకి వైద్య శాస్త్రములో, రసాయన శాస్త్రములో, ఇంకా ఇంధనాలు అంతరిక్షానికి సంబంధించిన తయారీ వాటిలో చాలా చోట్ల మనకి ఐసోటోపుల్ని ఉపయోగిస్తున్నారు. గమనించండి.